సో ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే ఉంది. పుష్ప 2 సినిమా జయంగా వీళ్ళ కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. సో మరి సినిమా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఏం చేస్తున్నారని తెలియదు, కానీ మొత్తానికైతే ఈ బెనిఫిట్ షోలు ఈ షోలు ఆ షోలు అని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టి అభిమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి సినిమా రంగాలు. ఈ అంశం మీద కూడా రేపు సభలో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రత్యక్షంగా చూసుకోవడానికి వచ్చిన, రేపు మండల్లో ఈ అంశం పైన మాట్లాడతా ఈ సినిమాలు బెనిఫిట్ షోలు తద్వారా ఏది ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నటువంటి సినీ పరిశ్రమ వీటన్నిటి గురించి రేపు మాట్లాడడం కోసం ఇవాళ అబ్బాయిని చూడడం జరిగింది. అలాగే వాళ్ళ తండ్రి గారిని ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది. సో నేను ఏదో పేపర్లో క్లిప్ చూసినా 1400-1500 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి, అందులో ఒక 10% అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను. దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం, కానీ ఇంకోసారి ఇటువంటివి చేయకుండా ఉంటారు.